నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికెట్ యాక్షన్ తెలుగు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకు రీసెంట్గా పోకో కంపెనీ అయితే పోకో M3 అనే మొబైల్ ఫోన్ లాంచ్ చేసి హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. సో ఆ యొక్క మొబైల్ ఫోన్ స్పెక్స్ బాగుంటాయి, డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా పెట్టడం జరిగింది. అదర్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనకి రీసెంట్గా నేను నోకియా అయితే 3.4 మొబైల్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. సో గాయస్ ఏదైనా సరే ఈ యొక్క పోకో M3 మొబైల్ ఫోన్ వర్సెస్ నోకియా 3.4 ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 1,000-1,500 రూపీస్ ఆ యొక్క ప్రైస్ మార్జిన్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఏదైనా సరే ఒకసారి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ సైడ్ బై సైడ్ కంపేర్ చేసి డిస్కస్ చేద్దాం. సో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవునా కాదా అనేది. సో లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకుంటే డిస్ప్లే మనకి పోకో M3 లో డిస్ప్లే స్క్రీన్ సైజ్ వచ్చేసరికి నియర్లీ 6.53 ఇంచెస్. అదే కానీ నోకియా చూసుకుంటే మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.39 ఇంచెస్. సో గైస్ ఏదైనా సరే డిస్ప్లే యొక్క సైజ్ అనేది పర్సనల్ ఒపీనియన్, బట్ ఇక్కడ మనం గమనించాల్సింది మనకి పోకో M3 లో డిస్ప్లే వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది, సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. బట్ నోకియా చూసుకుంటే మనకి పంచ్ హోల్ సెటప్తో నోకియా మొబైల్ ఫోన్ అయితే రావడం జరిగింది. సో ఇది కూడా పర్సనల్ ఒపీనియన్. సో ఈ యొక్క డిస్ప్లే సైజ్ అండ్ వాటర్ డ్రాప్ నాచ్ పంచ్ హోల్ వీటి గురించి మనం ఎటువంటి కామెంట్ చేయలేము, అది పీపుల్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కంప్లీట్గా. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది మనకి పోకో M3 ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రైస్ బడ్జెట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడం అనేది థమ్స్ అప్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. అదర్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనకి నోకియా చూసుకుంటే మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గైస్ ఇది మాత్రం డెఫినెట్లీ మనం ఖచ్చితంగా ఆలోచించాలి, ఎందుకంటే మనకి పోకో M3 ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్, అదే కానీ మనకి నోకియా 3.4 చూసుకుంటే హెచ్డీ ప్లస్ ప్యానల్. సో డెఫినెట్లీ ఈ యొక్క టూ ప్యానల్స్ మనం పక్కన మీరు కంపేర్ చేసుకుంటే అవుట్ స్టాండింగ్గా మనకి పోకో M3 డిస్ప్లే అయితే ఉంటుంది. కలర్స్ ప్రొడక్షన్ కానీ, రెజల్యూషన్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, ఎన్హాన్స్ మోడ్ కానీ, సో ఏదైనా సరే మనకి డెఫినెట్లీ పిక్చర్ వైజ్ చూసుకుంటే మాత్రం డిస్ప్లే వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ పోకో M3 మాత్రం ఫైనల్ విన్నర్ అయితే అయ్యింది. సో ఇక నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఈ యొక్క డిస్ప్లే కేటగిరీలో నిట్స్ బ్రైట్నెస్ లెవెల్. సో ఇక్కడ గమనించాలి ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా మనకి నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ వచ్చేసరికి 400 టిపికల్ నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నిట్స్ అంటే ఏం లేదు, మనకి ఇండోర్లో మొబైల్ ఫోన్ బాగానే కనబడుద్ది లైట్స్ కింద, బట్ అవుట్డోర్ బయట సన్ కింద అయితే మనకి మొబైల్ ఫోన్ విజిబిలిటీ అనేది అంత క్లియర్గా ఉండదు కదా. సో దాన్ని ఇండికేట్ చేసేది నిట్స్ అంటాం. సో నిట్స్ ఎక్కువ ఉంటే మనకి డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది బయట ఎండ్లో కూడా అని. సో ఏదైనా సరే ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్లో కూడా మనకి నియర్లీ 400 నిట్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి డెఫినెట్లీ బయట ఎండ్లో అవుట్డోర్ విజిబిలిటీ అనేది ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన స్క్రీన్ టైప్. సో ఈ టూ మొబైల్ ఫోన్స్ కూడా మనకి లక్కీగా IPS LCD యూజ్ చేయడం జరిగింది. లక్కీ అనే పదం ఎందుకు వాడానంటే నేను ఇంకా నోకియా లాంచ్ చేసేటప్పుడు TFT ప్యానల్ వాడతాను అనుకున్నాను, బట్ నోకియా అయితే TFT ప్యానల్ కాకుండా వీళ్ళు కూడా అయితే మార్కెట్లో ఎలా ఉందో అలాగే IPS ప్యానల్తో లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ యొక్క ఎన్ని మనకి కామన్గానే ఉన్నాయి కదా. సో ఏదైనా సరే డిస్ప్లే మాత్రం పికప్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ మనకి పోకో M3 డిస్ప్లే అయితే ఖచ్చితంగా బాగా నచ్చింది. సో అదే మనకి ఫైనల్ విన్నర్ అయింది. సో గాస్ ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఆండ్రాయిడ్ వర్షన్. సో ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయినాయి పోకో M3 నోకియా 3.4. సో డెఫినెట్లీ ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి మాత్రం ఆండ్రాయిడ్ 10తో అయితే రాబోతున్నాయి. సో బట్ నోకియా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది నోకియా 3.4 లాంచ్ చేసేటప్పుడు ఈ యొక్క మొబైల్ ఫోన్కి ఆండ్రాయిడ్ 11 రెడీగానే ఉంది. సో వెరీ సూన్ రోల్ అవుట్ చేస్తామని. సో ఎనీ హౌ కొద్దిగా టైం పట్టింది, బట్ ఎనీ హౌ మనకి పోకోతో కంపేర్ చేసుకుంటే నోకియాలో మాత్రం ఫాస్ట్గా అయితే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది UI యూజర్ ఇంటర్ఫీరెన్స్. సో గాస్ మనకి తెలిసిందే పోకో మొబైల్ ఫోన్స్ ప్రీ లోడెడ్ యాప్స్కి పెట్టింది పేరు బ్రాండ్ అంబాసిడర్ లాగా. చాలా వరకు ప్రీ లోడెడ్ యాప్స్ ఎక్కువ స్టఫ్ బ్లోట్వేర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎవరికైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ లైక్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, సో అటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి, ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే డెఫినెట్లీ బ్లాండ్గా కళ్ళు మూసుకొని ఇక్కడైతే మళ్ళీ మనం నోకియాకి అయితే ఓట్ వేయాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. సో ఇక ప్రాసెసర్లో ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా చాలా వరకు వేరియేషన్ అయితే చాలా వరకు ఉంది. ఎందుకంటే మనకి ఏదైతే మనకి పోకో M3 ఉందో ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది బాగానే ఉంది కదా. సో నెక్స్ట్గా నోకియా ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకి క్వాల్కమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు, బట్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్. సో డెఫినెట్లీ మనకి పోకోలో ఉన్న ప్రాసెసర్ 662 వర్సెస్ ఈ యొక్క స్నాప్డ్రాగన్ 460. సో ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అనేది ఖచ్చితంగా మీకు కూడా తెలుసు. సో దీని గురించి మనం పెద్ద కామెంట్ అయితే చేయలేం, ఎందుకంటే మనకి డే టు డే యూసేజ్లో మల్టీ టాస్కింగ్ లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్ అయితే మనకి 662 అనేది ఎక్సలెంట్గా వెళ్ళిపోవచ్చు ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్ని మనం బేస్ చేసుకొని. బట్ నోకియా చూసుకుంటే 460 వాడడం జరిగింది కదా. సో డే టు డే యూసేజ్కి పర్వాలేదు, మల్టీ టాస్కింగ్కి పర్వాలేదు, గేమింగ్ అయితే అంతకైతే ఉండదు. సో నేను పదం వాడతాను పర్వాలేదని. సో అది మీరు
గమనించుకోవాలి. బట్ ఫ్రెండ్స్ మన యొక్క రెండు మొబైల్ ఫోన్స్ లో జీపీయూ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మాత్రం రెండు కూడా మనకి Adreno 610 జీపీ అయితే వాడడం జరిగింది. సో గ్రాఫికల్ ఒకేలాగా ఉంటుంది, బట్ అయినప్పటికీ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుట్పుట్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ Poco M3 ఖచ్చితంగా పికప్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. సో ఈ యొక్క Poco M3 యొక్క మొబైల్ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ తో రాబోతుంది. సో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి నియర్లీ 48 మెగాపిక్సెల్ అండ్ 2+2 మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. బట్ మనకి అదర్ హ్యాండ్స్ చూసుకుంటే Nokia 3.4 ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం క్వాడ్ కెమెరా సెటప్ తీసుకురావడం జరిగింది. బట్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మాత్రం 13 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2+2. సో అక్కడ గమనించండి, నేను పోకోలో అయితే 2+2 అన్నాను కదా, అదే విధంగా నోకియాలో కూడా 2+2 అన్నాను. సో ఇవి ప్రతి యూజ్లెస్, ఇట్ల వల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు, జస్ట్ కంపెనీ హైప్ క్రియేట్ చేయడానికి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. బట్ ఏదైనా సరే ఇక్కడ మనం గమనించాల్సింది Poco M3 బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్. సో డెఫినెట్లీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది, ఎందుకంటే నోకియా యొక్క బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ కెమెరా వైజ్ చూసుకుంటే అగైన్ మనకి Poco M3కి అయితే ఓట్ అయ్యొచ్చు ఆ రెజల్యూషన్ బేస్ చేసుకోమని. అట్ ద సేమ్ టైం మనకి నోకియాలో ఇక్కడ సెకండరీ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు, అల్ట్రా వైడ్కి 5 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. సో మనకి అల్ట్రా వైడ్ తెలిసిందే కదా, లాంగ్ షాట్స్కి గ్రూప్ సెల్ఫీస్ ఫ్యామిలీస్కి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ లాంగ్లో అల్ట్రా వైడ్ లెన్స్కి షిఫ్ట్ అయ్యి, బట్ Poco M3లో మాత్రం ఆ యొక్క అల్ట్రా వైడ్ లెన్స్ ప్రొవైడ్ చేయలేదు. సో అది డ్రాబ్యాక్ అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ చూసుకోవాల్సింది మనకి రెండు మొబైల్ ఫోన్స్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గాయ్స్ ఇక్కడ గమనించాల్సింది ఒక టూ మొబైల్ ఫోన్స్ లో మనకి బ్యాక్ సైడ్ వీడియో డిపార్ట్మెంట్ వచ్చేసరికి 1080 అండ్ 30 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఆడియో డిపార్ట్మెంట్. మనకి Poco M3 లో 3.5mm జాక్ అయితే అవైలబిలిటీ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం నోకియాలో కూడా మనకి 3.5mm జాక్ అయితే అవైలబిలిటీ తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే Poco M3 యొక్క మొబైల్ ఫోన్ లో మనకి స్టీరియో స్పీకర్ సెటప్ అయితే తీసుకురావడం జరిగింది. సో తెలిసిందే కదా, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి మొబైల్ ఫోన్ కి బాటమ్ లో టాప్ లో. సో మూవీస్ చూస్తున్నప్పుడు గేమింగ్స్ ఆడుతున్నప్పుడు ఆ సౌండ్ అనేది బూస్టింగ్ లా ఉంటుంది. స్టీరియో స్పీకర్ సెటప్ చేశారు మనకి పోకోలో. బట్ నోకియా చూసుకుంటే జస్ట్ మోనోక్రోమ్ సింగిల్ స్పీకర్ తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన కనెక్టివిటీ డిపార్ట్మెంట్. మనకి పోకోలో అయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్టబిలిటీ అయితే వైఫై తీసుకురావడం జరిగింది. అంటే మనకి 2.4 GHz బ్యాండ్ కి కనెక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం 5 GHz బ్యాండ్ కూడా హ్యాపీగా ఈ యొక్క వైఫై బ్యాండ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు పోకోలో. బట్ నోకియా చూసుకుంటే జస్ట్ సింగిల్ బ్యాండ్ వైఫై కనెక్ట్ అయింది, అది కూడా మనకి 2.4 GHz బ్యాండ్. 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే నోకియాలో అయితే తీసుకురాలేదు. సో సర్ప్రైజింగ్ ఉంది ఆ యొక్క ప్రైస్. అట్లీస్ట్ అది తెచ్చినా బాగున్నాను. ఆ యొక్క 5 GHz బ్యాండ్ సపోర్టబుల్ మోడమ్ అయితే నోకియాలో కంపెనీ యూజ్ చేయలేదు. బట్ నెక్స్ట్గా చూసుకోవాల్సి మనకి బ్లూటూత్ వర్షన్. మనకి పోకోలో వచ్చేసరికి బ్లూటూత్ వర్షన్ 5.0, బట్ నోకియాలో బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 4.2. సో ఎందుకలా జరుగుతుందంటే ఏం చెప్తా నాకు తెలియదు. సో నోకియా స్ట్రాటజీ అలానే ఉంది. సో నెక్స్ట్గా చూసుకోవాల్సింది మనకి ఈ టూ మొబైల్ ఫోన్స్ కూడా మనకి GPS అయితే ఎనేబుల్ ఉంది. అండ్ టూ మొబైల్ ఫోన్స్ కూడా మనకి టైప్ సి పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా మనకి 2 సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, నానో సిమ్ కార్డ్స్. అండ్ ఈ టూ కూడా మనకి 4Gకి అయితే సపోర్టబుల్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన సెన్సర్స్. సో డే టు డే యూజ్ చేసే ప్రతి సెన్సర్ అయితే మనకి టూ మొబైల్ ఫోన్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. బట్ ఏదైతే మనకి పోకో ఉందో, సో ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి సెన్సర్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ తీసుకురావడం జరిగింది. బట్ నోకియాకి వచ్చేసరికి మాత్రం బ్యాక్ సైడ్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదొకటి మీరు గమనించుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే కొంతమందికి సైడ్ పవర్ బటన్ సెన్సర్ అయితే ఇష్టపడరు, ఉత్తున్నది మనకి ర్యాండమ్ గా మిస్టేక్ యాక్సిడెంట్లీ టచ్ అవుతూ ఉంటుందని. సో కొంతమంది అయితే బ్యాక్ సైడ్ సెన్సర్ ఇష్టపడతారు. సో అది మాత్రం మీరు గమనించుకోవాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్. మనకి Poco M3 యొక్క మొబైల్ ఫోన్ లో మనకి నియర్లీ 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి బాక్స్ లోని 18 watts పవర్ బ్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నోకియాకి వచ్చేసరికి మాత్రం జస్ట్ 4000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 10 watts అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూసారు కదా, మనకి పోకోతో పోల్చుకుంటే నోకియాలో జస్ట్ 4000 ఉంది, బట్ పోకోలో 6000 ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి పోకోలో వచ్చేసరికి 18 watts పవర్ బ్రిక్ ప్రొవైడ్ చేస్తారు. నోకియాలో మాత్రం జస్ట్ 10 watts పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేయడం. సో ఇది కూడా చాలా వరకు డిసప్పాయింటెడ్ గానే ఉంది. నెక్స్ట్ గా మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. సో నోకియా మొబైల్ ఫోన్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ with 64GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 11,999 రూపీస్. సో నోకియాలో జస్ట్ ఈ యొక్క బేస్ వేరియంట్ లాంచ్ చేయడం జరిగింది. సో మన మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 512GB దాకా అయితే మన ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఎక్స్పెండబిలిటీ చేసుకోవచ్చు. బట్ మనం Poco M3 మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి ర్యామ్ వచ్చేసరికి 6GB ర్యామ్ బేస్ వేరియంట్ తీసుకురావడం జరిగింది. సో ఇంటర్నల్ స్టోరేజ్ మనకి డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. 6GB ర్యామ్ with 64GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 10,999 రూపీస్. అగైన్ 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 11,999 రూపీస్. సో గాయ్స్ చూసే కదా, ప్రైస్ కూడా చాలా వేరియేషన్ అయితే ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన స్టోరేజ్ టైప్ ఉంటుంది కదా, మనకి నోకియాకి వచ్చేసరికి మాత్రం eMMC 5.1 స్టోరేజ్ టైప్ టెక్నాలజీ యూజ్ చేశారు. బట్ మనకి పోకోగా చూసుకుంటే పోకోలో బేస్ వేరియంట్ ఉంది కదా, మనకి 6/64GB. దీని యొక్క స్టోరేజ్
టైప్ వస్తే UFS 2.1 అండ్ హ్యాండ్ వేరియంట్ ఉంది కదా మనకి పోకోలో 6/128GB. దీని యొక్క స్టోరేజ్ టైప్ వస్తే UFS 2.2. సో డెఫినెట్లీ eMMCతో పోల్చుకుంటే UFS అనేది లేటెస్ట్ టెక్నాలజీ అండ్ యాప్స్ లోడ్ అవ్వడం, బూటింగ్ టైమ్, సిస్టమ్ స్మూత్గా ఉండడం ఇవన్నీ మనకి UFSలో బాగుంటాయి. eMMC అనేది ఓల్డ్ టెక్నాలజీ, బట్ ఎందుకో తెలీదు నోకియా అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ కాస్ట్ ఎక్స్పెన్సివ్గానే ఉంది పోకో కన్నా పోల్చుకుంటే డెఫినెట్లీ, బట్ దాంట్లో మాత్రం వాళ్ళైతే ఓల్డ్ స్టోరేజ్ అయిన eMMC అయితే వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వేరియేషన్ అయితే చాలా ఉంది మనకి పోకో M3 అండ్ నోకియాకి. ఎంత బ్రాండ్ వాల్యూ అయినప్పటికీ కూడా మరి నోకియా ఎందుకని జస్ట్ వాళ్ళ యొక్క కాంపిటేటర్స్కి అసలు దగ్గర కూడా లేదు. ఎందుకంటే మీకు కానీ బెస్ట్ ఫోన్ కావాలి నాకు అని నేను పికప్ చేసుకుంటే చైనా నాన్ చైనీస్ చూడను. నేను పెట్టే మనీకి నాకు మళ్ళీ రిటర్న్ కావాలని ఖచ్చితంగా చూసుకుంటాను. ఎందుకంటే మనీ సంపాదించడం ఈజీగా లేదు. మనకి మీకు నాకు తెలిసిందే, గవర్నమెంట్ GST పెంచింది, ఇంపోర్ట్ ట్యాక్సెస్, కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మన భారం పడుతుంది. సో అటువంటి టైంలో నేను ఇంకా ఎందుకు నాన్ చైనీస్ చూడాలనుకుంటాను నేను నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేనైతే డెఫినెట్లీ పోకో M3 పికప్ చేసుకుంటా. దీంట్లో మనకి ఫుల్ HD+ ప్రొవైడ్ చేస్తున్నారు, 6000 mAh బ్యాటరీ, 18 watts అడాప్టర్, అట్ ద సేమ్ టైం డ్యూయల్ బ్యాండ్ వైఫై కెపాసిటీ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్. ఇంకా ఫైనల్గా నాకు స్టీరియో స్పీకర్స్ అయితే నాకు పోకో M3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఎవరికైతే నోకియా కావాలి, ఎవరికైతే డెఫినెట్లీ నాన్ చైనీస్ బ్రాండ్ ఇష్టపడతారు కదా ఖచ్చితంగా, సో మీకైతే నోకియా బాగుంటుంది. అండ్ మనకి మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ కానీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ నోకియాలోనే బాగుంటాయి పోకోతో కంపేర్ చేసుకుంటే. సో ఇంక నెక్స్ట్ కానీ నాకు నోకియా దేంట్లో హైలైట్ ఉందా చెప్పాలంటే మాత్రం కష్టమే. స్టాక్ అయిన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కడితే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఇంకా నోకియా వచ్చేసరికి మనకి ఇంకా అంతే గైస్, దట్స్ ఇట్. సో ఫ్రెండ్స్ ఏదైనా సరే జస్ట్ నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కషన్ చేశాను మీతో. సో మీ యొక్క పర్సనల్ మనీ అది, సో మీరు కష్టపడి సంపాదించుకున్నారు. సో మీ ఇష్టం, మీకు ఏది బెస్ట్ అంటే అది కొనుక్కోండి. సో దట్స్ ఇట్ గైస్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు అసలు టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.